హాయ్ అండి, వెల్కమ్ టు ఏ వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఈరోజు మీకు డిఫరెంట్ టేస్ట్తో వంకాయ పెరుగు తాలింపు అయితే చెప్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సైడ్ ఏదన్నా ఫ్రై పెట్టుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. అసలు ఈ ముద్ద కలుపుకొని వంకాయ మధ్యలో పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే అబ్బాబాబాబా, ఆహా ఏమి రుచి అన్నట్టే ఉంటుందండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ సైజు వంకాయలు అయితే తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని వంకాయ ముక్కలు కండ రాకుండా ఉండడం కోసం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసి ఈ వాటర్ పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వంకాయల్ని చక్రాల్లాగా అయితే నేను సన్నగా కోసుకుంటున్నాను. వంకాయ కొంచెం లావుగా ఉన్నాయన్నా సరిపోతుందండి, ఈ సైజు ఉన్నా సరిపోతుంది. నేను చూపిస్తున్న విధంగా ఇలాగ చక్కగా చక్రాల్లాగా అయితే కోసుకొని ఈ ముక్కలన్నీ కూడా వాటర్లో అయితే డిప్ చేసుకోవాలండి, లేదంటే ముక్క అనేది కండ్ర వచ్చేస్తుంది. చూడండి ఈ సైజు బాగుంది కదా. ఇప్పుడు వాటర్లో వేసేసుకుందాం. ఈలోపు మనం ఒక బౌల్లో నేను ఇంట్లో తోడుపెట్టిన పెరుగే వాడుతున్నానండి. పెరుగు ప్యాకెట్ అయితే అస్సలు వాడను. ఒక కప్పున్నర అయితే తీసుకొని పెరుగు వేసాను. ఇది బాగా చిలకరించుకొని మజ్జిగవంతో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. నేను ఓన్లీ పెరుగుకు సరిపడాయే వేసానండి. ఇదంతా కూడా సాల్ట్ కరిగే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్లేట్ తీసుకొని ముందుగా మనం సన్నగా తరుక్కున్నటువంటి వంకాయలన్నీ ఒక్కొక్కటిగా ఇలా పేర్చుకొని దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే ముక్కలకి సరిపడా సాల్ట్ వేసి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా కారం ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఈ ముక్కలన్నిటికి కూడా ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని బాగా నొక్కేయకూడదండి, పైన చక్కగా ముక్కకు పట్టేలా రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ అయితే పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా మసాలా పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు అయితే ఒక్కొక్కటిగా వేసి ఇవి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలాగ అన్నీ పేర్చుకొని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకోవడమే. అసలు ఈ ముక్క వేగుతున్నప్పుడే ఆ ముక్కని అలా తినేయాలనిపిస్తుందండి. అంత సూపర్ అయితే ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే అసలు ఎన్వి కూరలు ఎందుకు సరిపోతాయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టుకుందాం. చూడండి చక్కగా వేగిపోయినాయి కదా. ఇవి పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద వేరే బాండీ అయితే పెట్టుకొని పెరుగు తాలింపు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇందులో 4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి ఇందులో వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నానండి. జీలకర్ర ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 2 ఎండుమిర్చి కూడా చిన్న ముక్కల కింద చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు బాగా చిటపటలాడి బాగా వేగనిస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ అయితే వేసుకోవాలి. ఈ ఇంగువ వల్ల మనకి టేస్ట్ వస్తుంది, అలాగే అరుగుదలకు కూడా చాలా మంచిదండి. కొన్ని కూరలకు తప్పనిసరి ఇంగువ వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు అయితే వేసి ఇది కూడా 1 నిమిషం అలాగా వేగనిచ్చి ఈ వేగిన తాలింపుని మనం పెరుగులోకి అయితే వేసేసుకుందాం. ఈ తాలింపు అంతా వేసుకొని లాస్ట్గా ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి వంకాయలు కూడా ఇందులో అయితే ఉన్న గ్రేవీతో సహా వేసేయండి.
ఆ పెరుగుతో పాటు ఈ ముక్క తింటే అస్సలు అదిరిపోద్దండి. మా ఫ్రెండ్ ఒకళ్ళు ఎప్పటి నుంచో చేయమని అడుగుతున్నారు, నాకు వీలు కుదరక ఇప్పుడైతే చేశాను. ఇప్పుడు లాస్ట్గా పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే పెరుగు వంకాయ తాలింపు రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.